హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఈవినింగ్ అయితే నేను మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. సడన్‌గా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా, గెస్ట్‌లొచ్చినా అప్పటికప్పుడు ఏదైనా మనకు స్వీట్ తినాలనిపించినా చాలా క్విక్ అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అదేదో కాదు రవ్వ కేసరండి. పక్కా కొలతలతో అయితే చూపించాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడప్పుడు మనకి స్వీట్ క్రేవింగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా రవ్వ ఉంటే మాత్రం సింపుల్‌గా ఇలా రవ్వ కేసరి అయితే చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్సలెంట్‌గా ఉంది టేస్ట్ మాత్రం. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలి. అందులోకైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. సిమ్‌లో పెట్టుకొని అయితే వేపుకోండి. హైలో పెడితే మాడిపోతుంది. ఇక్కడ సిమ్‌లో పెట్టుకొని అయితే మంచిగా వేపుకున్నాను. వేగిన వెంటనే అయితే ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ అయితే వేగినాయండి. ప్లేట్‌లో తీసుకొనైతే పక్కనైతే పెట్టుకున్నాను. నేను 1 కప్ అయితే రవ్వ అయితే తీసుకుంటున్నాను. రవ్వ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే రవ్వ ఉడికినప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీలో అనేది అవుతుందండి. నేనైతే 1 కప్ అయితే తీసుకున్నాను. అదే ప్యాన్‌లో అయితే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని 1 కప్ అయితే రవ్వ అయితే వేస్తున్నాను. రవ్వ అయితే మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. మొన్న సేమియా కేసరి కూడా ఇదే కప్పుతో అయితే చేశానండి. సేమియా కేసరి అనేది మనం ఎంత చేస్తామో అంత క్వాంటిటీలోనే వస్తుంది. రవ్వ కేసరి అనేది అలా కాదండి. రవ్వ అనేది మనకి ఒక కప్పు చేస్తే 2 కప్స్ రవ్వ కేసరి అయితే అవుతుంది. ఎక్కువ ఉడికే కొద్దిగా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. రవ్వ అనేది సిమ్‌లో పెట్టుకొనైతే వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుందండి. సిమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేపుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. ఆ అరోమా వచ్చే వరకైతే వేపుకోవాలి. అప్పుడే రవ్వ కేసరికి టేస్ట్ అయితే బా వస్తుంది. ఇక్కడైతే మంచిగా వేగిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. నెయ్యిలో రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక్కడైతే చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. రవ్వ అయితే ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. రవ్వ కేసరి కోసమైతే నేను హాట్ వాటర్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. నేను 1 కప్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను. అదే మెజర్‌మెంట్ కప్పుతో అయితే 4 కప్స్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. రవ్వలో హీట్ అయిన వాటరే పోసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోస్తే మనకి ఉండలు కడుతూ ఉంటుంది. ఇక్కడైతే వాటర్ అయితే పోసుకొని మంచిగా మరగనిస్తాను. ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా మరిగినియండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలో అయితే యాడ్ చేసుకుందాము. రవ్వలో యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా తిప్పుతూ ఇలా కలుపుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్స్ అయితే హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా గట్టి పడదండి రవ్వ కేసరి అనేది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే అందులోకైతే పంచదార అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనమైతే ఉప్మాకైతే 1 కప్‌కి 3 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం కదా! ఇది రవ్వ కేసరి కాబట్టి నేను 1 కప్‌కైతే 4 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్‌గా కొలత అనేది సరిపోతుంది. మనకి చల్లారినా కూడా రవ్వ కేసరి గట్టి పడకుండా స్మూత్‌గా అయితే ఉంటుందండి. నేను 1 కప్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను. అదే కప్పుతో అయితే నేనైతే 1 ½ కప్ అయితే పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన స్వీట్‌కి తగినంతగా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. 1 ½ కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. వేసుకొని తిప్పుకోవాలండి ఉండలు కట్టకుండా. అలాగే అందులోకైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఫుడ్ కలర్ అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే ఉందండి. ఇంకా ఆరెంజ్ అయితే బాగోదనేసి నేనైతే లైట్‌గా చిటికెడైతే పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం యెల్లో కలర్ అయితే వస్తుంది. ఆ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేస్తే మనకి కేసరి అనేది తెల్లగానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఫైనల్‌గా నెయ్యి వేసుకొని కలుపుకుంటే యమ్మీ యమ్మీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అవుతుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి అయితే రెడీ అయిందండి. ఇక్కడ నేనైతే బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. బౌల్‌లో తీసుకున్న తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ వేసి అయితే గార్నిష్ అయితే చేసుకుంటాను. ఇలా ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. సేమ్ మెజర్‌మెంట్ కొలతలతో అయితే చేసుకోండి. మనకి కరెక్ట్ కొలతలతో అయితే చెప్పాను. మీరు ఈ కొలతతో చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మనకి గెస్ట్‌లు వచ్చినా ఎవరైనా మనకి స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడైతే చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.